ఈ దినాన ఒక శుభవార్త, జాగ్రత్త వినండి. నీకు బలహీనతలు ఉన్నాయా? నీకు లోపాలు ఉన్నాయా? నీకు కష్టాలు ఉన్నాయా? నీకేమన్నా ముళ్ళు ఉందా? దేవుడు అంటున్నాడు, ఉండనే దాన్ని, దానితో అది ఉంది కాబట్టి అధికమైన కృపని నేను నీకు ఇస్తున్నా. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. నా కృప ఉంది కదా, నా కృప నిన్ను జీవింపజేయును, నా కృప నిన్ను నీతిమంతునిగా తీర్చును, నా కృప నిన్ను క్షమించి రక్షించును, నా కృప నీకు చాలును అంటున్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అంటున్నారు. అందుకు నా కృప నీకు చాలును. ఏ రోజైనా, ఏ పరిస్థితి అయినా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, సింహాల బోన్లో వేయబడిన, అగ్ని జ్వాలలలో పడ్డా, ఏ రోజు ఏ పరిస్థితి ఎదురొచ్చినా కానీ, ఇది నీ భక్తిని బట్టి కాదు, ఇది నీ పరిశుద్ధతను బట్టి కాదు, ఇది నీ నీతి క్రియలను బట్టి కాదు. ఈ కృప దేవుని యొక్క క్యారెక్టర్లో దాగి ఉన్న విషయం. అందుకే దేవుడు అంటాడు, తల్లి తన బిడ్డలని మరుచును కానీ నేను నిన్ను. దేవుని స్వరం వినండి ప్రియులారా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, చెప్తారా పెద్దగా? పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు, పర్వతాలు లాంటి ఆధారాలు కలిగిన వారు, డబ్బు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, అండబలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, అధికారుల బలం కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, పర్వతాలు లాంటి వారు, కొండలు మెట్టల లాంటి వారు నీకు ఆధారంగా ఉండి, ఒకవేళ వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, తొలగిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు.